గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. మన క్యూసీసీ ఎక్స్చేంజ్లో కాయిన్ క్యాష్ మైనింగ్ స్టార్ట్ అయింది. అది మన రాష్ట్రానికి, ఇతర రాష్ట్రాలకి, ఇతర దేశాలకైనా 3 ఆప్షన్స్లో మనం మైనింగ్ ఇచ్చాం. అది మీరు చూడండి. ఒకటి కనబడుతుంది మీకు, ఆ మిగతావి కూడా ఓపెన్ అవుతాయి మీకు. అంటే మీకు ఓపెన్ అవ్వచ్చు, అవి చెక్ చేసుకోండి. అంటే ఈ మైనింగ్ ఏదైతే ఉందో ఇది 1 ఇయర్ నడుస్తుంది, సుమారుగా 1 ఇయర్ లోపు. నేను అనుకున్నంత టార్గెట్ అయిపోయినా ఈ మైనింగ్ అయిపోద్ది, లేదా డిసెంబర్ టు డిసెంబర్ అంటే మన క్రిస్మస్ అనుకుందాం, క్రిస్మస్ వచ్చేసరికల్లా అయిపోద్ది. ఈలోపు మీరు ఎంత క్యాష్ కాయిన్ మైనింగ్ చేసుకుంటారో అంతగా గొప్ప ఇన్కమ్ అవుతుంది, కాయిన్ వస్తుంది దానికి. అది నేను డిసెంబర్లో క్రిస్మస్కి క్లోజ్ చేసి అప్పుడు మీకు ఇస్తాను. అవి చూడండి. మన కాయిన్ రేటు పెరగడానికి నేను తీసుకున్న ప్రతి అంశం కూడా కాయిన్ రేటు పెరగడానికి కావలసిన విధంగా తీసుకుంటున్నాను. కాయిన్ ఎక్కువ పెట్టేసిన, ఎక్కువ కాయిన్స్ వచ్చేసిన కాయిన్ రేట్ పెరగదు. అందుకని నేను ఆ జాగ్రత్తలు తీసుకుంటున్నాను. అందులో భాగంగానే కేబీసీటీ అనేది పూర్తిగా తొలగించాను, అది ఇంకొండదు. డీ కాయిన్, క్యూసీసీ రెండే రన్ అవుతాయి. మళ్ళీ మన భవిష్యత్తులో మన అవసరం మేరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటానో అవన్నీ కూడా కాయిన్ పెరగడానికే, కాయిన్ రేట్ పెరగడానికే. మన క్యూసీసీ కాయిన్, డీ కాయిన్, కాయిన్ రేట్లు పెరగడానికే తీసుకుంటాను. కాబట్టి ఈ 2 విషయాలని మీరు గమనించండి. ఈ వాటి నుంచి ఈ కాయిన్ క్యాష్ మైనింగ్ అనేది వస్తుంది. మొన్నటి వరకు డైరెక్ట్ కాయిన్ వచ్చింది, ఆ టైం అయిపోయింది. అప్పుడు సంపాదించుకున్న వాళ్ళందరూ అదృష్టవంతులు. కాయిన్లు ఒకటని, 10 అని, 1000 అని, 10,000 అని కూడా సంపాదించారు. కాబట్టి ఇప్పుడు కూడా ఈ కాయిన్ క్యాష్ మైనింగ్ అనేది కూడా అలాంటిదే, అంతకంటే ఎక్కువగా వస్తుంది. ఇదంతా జాగ్రత్తగా చేసుకోండి. మళ్ళీ టైం అయిపోతే ఇంక రాదు. ఆ తర్వాత మనకు మైనింగ్స్ తోటి అవసరం లేదు. ఇలా ఈ రెఫరల్ మీద వచ్చేటిది అవసరం లేదు, ఎందుకంటే మనకు కావాల్సినంత క్రౌడ్ వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చింది చాలా మంచి సంతోషం. కానీ 1 ఇయర్ అంటే బీభత్సంగా వస్తుంది. ప్రపంచంలో నెంబర్ 1 కమ్యూనిటీ మందే అవుతుంది అక్కడ కూడా. ఆ తర్వాత మనం మైనింగ్ ఇవ్వడానికి లేదు, ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇవ్వకూడదు.